ఇదే వాటికన్ సిటీ. రోమ్ నగరం నడిబొడ్డున కేవలం 49 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న సార్వభౌమ దేశం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ఈ ప్రదేశానికి వస్తారు. ఇక్కడ అద్భుతమైన పునరుజ్జీవన కాల నిర్మాణాలను, ఆకాశాన్ని తాకే సెయింట్ పీటర్ బసిలికా గోపురాన్ని చూస్తూ ఆశ్చర్యపోతారు. కానీ వాళ్ళలో చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. వాటికన్లోని అత్యంత ఆసక్తికరమైన రహస్యమైన విషయాలు మన కళ్ళకు కనిపించే స్థాయిలో లేవు. అవి భూమి కింద ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశాన్ని వాటికన్ గ్రోటోస్ అంటారు. ఇవి సెయింట్ పీటర్ బసిలికా ప్రధాన అంతస్తు కింద ఉన్న భూగర్భ మార్గాలు, ప్రార్థనా మందిరాలు, సమాధి గదులతో కూడిన ఒక ప్రత్యేకమైన ప్రపంచం. మీరిప్పుడు నిలబడి ఉన్న ప్రదేశానికి కొన్ని మీటర్ల పైనే ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు నడుస్తుంటారు. కానీ వారి కాళ్ళ కింద ఇంతటి చరిత్ర దాగి ఉందని వారిలో చాలా మందికి తెలియదు. ఇది కేవలం చీకటి దుమ్ముతో నిండిన కొన్ని మార్గాలు మాత్రమే కాదు. ఇక్కడ 90 మందికి పైగా పోపుల సమాధులు ఉన్నాయి. అంటే సెయింట్ పీటర్ బసిలికా కిందనే ఒక భారీ భూగర్భ సమాధి ప్రదేశం ఉంది. ఇందులో ఒక గొప్ప ఆధ్యాత్మికత కూడా ఉంది. ప్రతి కొత్త పోప్ తనకు ముందు వచ్చిన పోపుల సమాధులపైనే నిలబడుతున్నాడు. ఆ వరుసను క్యాథలిక్ సాంప్రదాయాల సెయింట్ పీటర్ వరకు తీసుకువెళ్తుంది. అంటే ఒక పోప్ బసిలికాలో ప్రార్థన నిర్వహిస్తున్నప్పుడు తనకు దాదాపు 2000 సంవత్సరాల ముందు ఉన్న చర్చి నాయకుల చరిత్ర కూడా అతని కాళ్ళ కిందనే ఉంటుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రతీక మాత్రమే కాదు. ఇక్కడి సమాధుల నిర్మాణం, శిల్పకళ కూడా అత్యద్భుతంగా ఉంటుంది. అవి సాధారణ సమాధులు కాదు. క్యాథలిక్ విశ్వాసంలో అపోస్తలిక్ సక్సెషన్ అంటే అపోస్తలుడైన పీటర్ నుంచి ప్రస్తుత పోపు వరకు కొనసాగుతున్న ఆధ్యాత్మిక అధికార పరంపరకు ఇవి ఒక భౌతిక ప్రతీకగా కనిపిస్తాయి. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గ్రోటోస్ బయటికి చూస్తే ఎక్కడికక్కడికి వెళ్లే చీకటి మార్గాల గజిబిజిలా కనిపిస్తాయి. కానీ దానికి కూడా ఒక కారణం ఉంది. ఈ భూగర్భ నిర్మాణాలు పాత సెయింట్ పీటర్ బసిలికా పునాదుల నిర్మాణాన్ని అనుసరిస్తాయి. మరి ఆ పాత బసిలికా కంటే ముందు అక్కడ ఏమి ఉండేది? అదే అసలు ఆసక్తికరమైన విషయం. ప్రస్తుత సెయింట్ పీటర్ బసిలికా నిర్మించబడక ముందు అక్కడ కాన్స్టంటైన్ బసిలికా ఉండేది. రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ కాలంలో సుమారు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఈ బసిలికా నిర్మించబడింది. ప్రారంభ క్రైస్తవులు సెయింట్ పీటర్ సమాధిగా భావించిన ప్రదేశంపై ఈ నిర్మాణం ఏర్పడింది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఎదురైంది. నిర్మాణానికి పునాదులు వేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంజనీర్లకు భూమి కింద ఒక భారీ రోమన్ సమాధుల ప్రదేశం కనిపించింది. దీనిని రోమన్ నెక్రోపోలిస్ అంటారు. అయితే ఇంజనీర్లు ఆ సమాధులను ధ్వంసం చేయలేదు. దానికి బదులుగా ఒక అద్భుతమైన పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఆ నెక్రోపోలిస్ ను మట్టితో నింపి దానిపైన ఒక భారీ కృత్రిమ భూభాగాన్ని నిర్మించారు. ఆ భూమిపైనే బసిలికా పునాదులను ఏర్పాటు చేశారు. అంటే వాటికన్లోని ప్రస్తుత నిర్మాణం కింద 4వ శతాబ్దానికి చెందిన ఇంజనీరింగ్ ప్రతిభ ఇప్పటికీ భాగంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న కొన్ని స్తంభాలు కూడా ఆ పురాతన నిర్మాణానికి సంబంధించిన అవశేషాలుగా పరిగణించబడుతున్నాయి. ప్రస్తుత సెయింట్ పీటర్ బసిలికా 16వ మరియు 17వ శతాబ్దాల్లో నిర్మించబడినప్పటికీ అది మరింత పురాతనమైన నిర్మాణాలపైనే నిలబడి ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు లక్షలాది మంది ప్రజలు నడుస్తున్న నేల కింద దాదాపు 1700 నాటి నిర్మాణ చరిత్ర ఉంది. కానీ వాటికన్ క్రింద ఉన్న రహస్యాలు ఇక్కడితో ముగిసిపోలేదు. ఈ ప్రాంతం నుంచి మరింత లోతుకు వెళ్లే కొద్దీ చరిత్ర మరింత చీకటిగా మారిపోతుంది. ఈ రోజు మనం పోపులను సాధారణంగా ప్రశాంతంగా వృద్ధులైన ఆధ్యాత్మిక నాయకులుగా చూస్తాం. కానీ చరిత్రలో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా లేదు. క్రీస్తుపూర్వం 756 నుండి 1870 వరకు పోపులు ఇటలీలోని విస్తారమైన ప్రాంతాన్ని పరిపాలించారు. దీన్నే పాపల్ స్టేట్స్ అని పిలిచేవారు. ఆ కాలంలో పాపల్ స్టేట్స్ అనేక రాజకీయ సైనిక ఘర్షణల్లో పాల్గొన్నాయి. యుద్ధాలు, రాజకీయ పోరాటాలు, అధికారిక పోటీలు ఆ కాలంలో సాధారణంగా ఉండేవి. ఇది మనం ఈ రోజు ఊహించే వాటికన్తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన ప్రపంచం. 1527లో జరిగిన సాకాఫ్రామ్ సమయంలో రోమ్పై దాడి జరిగింది. రోమన్ సామ్రాజ్యానికి చెందిన సైనికులు నగరాన్ని ఆక్రమించారు. ఆ సమయంలో పోప్ క్లెమెంట్ 7 కూడా ప్రమాదంలో పడ్డాడు. పోప్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి సురక్షితమైన ప్రదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. అక్కడే వాటికన్లోని మరో రహస్య నిర్మాణం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది పాసెట్టో డి బోర్గో. వాటికన్ను కాస్టెల్ శాంట్ ఏంజెల్ తో కలిపే సుమారు 1 కిలోమీటర్ పొడవైన రక్షిత మార్గం. 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ మార్గం అత్యవసర పరిస్థితుల్లో పోపులు తప్పించుకోవడానికి ఉపయోగపడేది. ఇది కేవలం అలంకార నిర్మాణం కాదు. చరిత్రలో పోపులు నిజంగానే ఈ మార్గాన్ని ఉపయోగించారు. ప్రత్యేకంగా 1494 ఫ్రెంచ్ సైన్యాల దాడి సమయంలో పోప్ అలెగ్జాండర్ 6 ఈ మార్గం ద్వారా సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు. మరోసారి 1527లో రోమ్పై ఘోర దాడి జరిగిన సమయంలో పోప్ క్లెమెంట్ 7 ఈ మార్గం ద్వారా కాన్స్టాంటినోపుల్ ఏంజెల్ కు చేరుకున్నాడు. ఆ సమయంలో స్విస్ గార్డులు పోపుకు సమయం కల్పించేందుకు తీవ్రంగా పోరాడారు. అందుకే ఈ మార్గం వాటికన్ చరిత్రలో ఒక ముఖ్యమైన, అదే సమయంలో భయానకమైన అధ్యాయానికి గుర్తుగా నిలిచిపోయింది.
కానీ ఇంకా ఒక రహస్యం ఉంది. అది భూగర్భ సమాధుల కంటే కూడా ఎక్కువ ఆసక్తిని కలిగిస్తుంది. ఇక్కడ ఒక భారీ పుస్తకాల అర్మారాలు కనిపిస్తాయి. ఇవి గతంలో వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్ గా ప్రసిద్ధి చెందాయి. 2019లో వాటి అధికారిక పేరు వాటికన్ అపోస్టలిక్ ఆర్కైవ్స్ గా మార్చబడింది. అయితే పేరు మారినప్పటికీ ఈ ఆర్కైవ్స్ సాధారణ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండవు. ఇక్కడ సుమారుగా 85 కిలోమీటర్ల మేర పత్రాల నిల్వ ఉందని చెప్తారు. వాటిలో 12 శతాబ్దాలకు పైగా చర్చి చరిత్రకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. పోపులు మరియు రాజుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, మైకేలాంజెలో సిస్టిస్ చాపెల్ పనికి సంబంధించిన చెల్లింపుల గురించి చేసిన ఫిర్యాదు, గెలీలియో విచారణకు సంబంధించిన అసలు పత్రాలు, 1307లో నైట్స్ టెంప్లర్ విచారణకు సంబంధించిన సుమారు 60 మీటర్ల పొడవైన పార్చ్మెంట్ పత్రాలు, మార్టిన్ లూథర్ పై జారీ చేసిన బహిష్కరణ పత్రం, ఇంకా ఇంగ్లాండ్ రాజు హెన్రీ VIII తన వివాహాన్ని రద్దు చేసుకోవాలని పోప్ను కోరిన పత్రం కూడా ఉంది. ఆ అభ్యర్థన తిరస్కరించబడడం ఇంగ్లాండ్ చరిత్రనే మార్చేసింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సీక్రెట్ ఆర్కైవ్స్ లో చర్చి దాచిపెట్టిన భయంకరమైన రహస్యాలు ఉన్నాయి అనే అనేక కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ వాటిలో చాలా వరకు నిర్ధారించబడిన చారిత్రక ఆధారాలు లేవని వాదనలు. నాజీ జర్మనీతో వాటికన్ సంబంధాలకు సంబంధించిన పత్రాలపై కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి. పోప్ ఫ్రాన్సిస్ కాలంలో 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన పెద్ద మొత్తంలో పత్రాలను పరిశోధకులు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు. అయితే ఇంకా కొన్ని పత్రాలు పరిమిత ప్రాప్యతలో మాత్రమే ఉన్నాయి. ఈ కారణంగానే వాటికన్ ఆర్కైవ్స్ చుట్టూ ఎన్నో కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొని వచ్చాయి. ఆర్కైవ్స్ లోకి ఎవరు వెళ్ళగలరు? ఎవరైనా వెళ్లి పాత పుస్తకాలను తెరిచి చూడగలరని అనుకుంటే అది నిజం కాదు. పరిశోధకులకు కఠినమైన నిబంధనలు ఉన్నాయి. విద్యార్హతలు, పరిశోధనకు సంబంధించిన కారణాలు, విశ్వవిద్యాలయం లేదా ఏదైనా సంస్థ నుంచి పరిచయ పత్రం వంటి అంశాలు అవసరం కావచ్చు. అనుమతి లభించిన తర్వాత కూడా పరిశోధకులు తమకు అవసరమైన పత్రాలపైనే పరిశోధన చేయాలి. అంటే ఇది సాధారణ పర్యాటకులు వెళ్లి చూడగలిగే ప్రదేశం కాదు. ఇదే కారణంగా వాటికన్ ఆర్కైవ్స్ ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన చారిత్రక ఆర్కైవ్స్ లో ఒకటిగా నిలిచాయి. ఇప్పుడు మళ్ళీ సెయింట్ పీటర్ బసిలికా కిందకు వెళ్తే 1939లో బసిలికా కింద ప్రాంతంలో పనులు జరుగుతున్న సమయంలో కార్మికులు ఒక గోడను తొలగిస్తుండగా అనూహ్యంగా ఒక పురాతన ప్రాంతం బయటపడింది. చీకటిలోకి టార్చ్ వెలుగులు పడినప్పుడు అక్కడ కనిపించింది ఒక పురాతన రోమన్ నెక్రోపోలిస్. దాదాపుగా 1600 సంవత్సరాలుగా మరుగున పడిపోయిన ప్రపంచం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఉన్న రోమన్ వీధిలో నడుస్తున్న అనుభూతిని పొందవచ్చు. ఆ పురాతన వీధి వెంట దాదాపు 22 సమాధి నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని క్రీస్తు శకం 2వ నుంచి 4వ శతాబ్దాల మధ్యకాలానికి చెందినవిగా గుర్తించారు. టోంబ్ ఆఫ్ ది చారియట్, టోంబ్ ఆఫ్ ది ఈజిప్షియన్ వంటి పేర్లతో కొన్ని సమాధులు ప్రసిద్ధి చెందాయి. వాటిలోని చిత్రాలు, శిల్పాలు అప్పటి ప్రజల విశ్వాసాలను కూడా, కళా అభిరుచులను కూడా తెలియజేస్తాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్ని సమాధుల్లో క్రైస్తవ చిహ్నాలతో పాటు పాత రోమన్ చిహ్నాలు కూడా కనిపిస్తాయి. అంటే రోమ్లో విశ్వాసాలు ఎలా మారిపోయాయో ఈ సమాధుల గోడలపైనే మనం చూడవచ్చు. ఇక నెక్రోపోలిస్ చివరకు చేరుకున్నప్పుడు వాటికన్ లోని అత్యంత ప్రసిద్ధమైన ప్రదేశాల్లో ఒకటి కనిపిస్తుంది. సెయింట్ పీటర్ బసిలికా ప్రధాన బలిపీఠానికి సుమారు 12 మీటర్ల కింద ఒక చిన్న సమాధి ఉంది. దానిపైన 2వ శతాబ్దానికి చెందిన ఒక స్మారక చిహ్నం ఉన్నట్లు గుర్తించారు. దీనిని సాధారణంగా ట్రోఫీ ఆఫ్ గాయస్కా అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో శతాబ్దాలుగా సెయింట్ పీటర్ ను గౌరవిస్తూ ప్రార్థనలు జరిగాయని సూచించే ఆధారాలు ఉన్నాయని పురావస్తు పరిశోధకులు భావించారు. తర్వాత జరిగిన త్రవ్వకాల్లో కొన్ని ఎముకల అవశేషాలు కూడా లభించాయి. 2013లో పోప్ ఫ్రాన్సిస్ వాటిలో కొన్ని ఎముకలను బహిరంగంగా ప్రదర్శించారు. వాటిని సెయింట్ పీటర్ కు చెందినవిగా చర్చి విశ్వసిస్తుంది. కొన్ని శాస్త్రీయ విశ్లేషణలు అవి 60 ఏళ్ల వయసులో మరణించిన బలమైన శరీర నిర్మాణం కలిగిన వ్యక్తికి చెందినవిగా సూచించారు. అది చారిత్రక వర్ణనాలతో సరిపోలుతుందని కొందరు పరిశోధకులు భావించారు. అయితే ఈ విషయం గురించి పూర్తి శాస్త్రీయ నిర్ధారణ జరిగిందని చెప్పడం మాత్రం సరైంది కాదు. అయినా ఒక విషయం మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వాటికన్ లోని ఈ భారీ నిర్మాణ సముదాయం, సెయింట్ పీటర్ బసిలికా, పోపుల అధికారం, శతాబ్దాల చర్చి చరిత్ర ఇవన్నీ చివరకు ఒక చిన్న సాధారణ సమాధి చుట్టూ నిర్మించబడ్డాయి. అది నిజంగా సెయింట్ పీటర్ సమాధే గనక అయితే వాటికన్ మొత్తం తన ఆధ్యాత్మిక వ్యవస్థకు పునాదిగా భావించే వ్యక్తి సమాధిపైనే నిర్మించబడిందన్నమాట. వాటికన్ కింద ఇంకా ఏముంది? అయితే వాటికన్ చుట్టూ ఉన్న రహస్య వాతావరణం కారణంగా ఎన్నో కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. కొన్ని సిద్ధాంతాలు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో వాటికన్ మరియు నాజీ జర్మనీ మధ్య జరిగిన సంబంధాలకు సంబంధించిన మరిన్ని రహస్య పత్రాలు ఉన్నాయని కొంతమంది చెప్తారు. హోలోకాస్ట్ బాధితులకు సంబంధించిన ఆస్తుల విషయంలో కూడా కొన్ని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటిలో చాలా వాదనలకు పూర్తి స్థాయి చారిత్రక ఆధారాలు మాత్రం లేవు.
ఇంకొందరు వాటికన్ ఆర్కైవ్స్ లో ఇంకా బయటకు రాని లక్షలాది పత్రాలు ఉన్నాయని చాలా మంది విశ్వసిస్తుంటారు. అవి ఎలాంటి సమాచారాన్ని కలిగి ఉన్నాయో మనకు పూర్తిగా ఇప్పటి వరకు తెలీదు. మరికొన్ని సిద్ధాంతాలు మరింత దూరం వెళ్తాయి. వాటికన్ భూగర్భంలో గ్రహాంతరవాసులకు సంబంధించిన ఆధారాలు దాచిపెట్టారని కొందరు వాదిస్తుంటారు. అయితే దీనికి విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి కారణం లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, వాటికన్ కింద ఉన్న నిజమైన చరిత్రే ఇప్పటికే ఒక అద్భుతమైన రహస్యం. పురాతన రోమన్ సమాధులు, కాన్స్టంటైన్ కాలం నాటి నిర్మాణాలు, పోపుల సమాధులు, రహస్య మార్గాలు, శతాబ్దాల నాటి చారిత్రక పత్రాలు మరియు సెయింట్ పీటర్ గా భావించబడుతున్న వ్యక్తి సమాధి, ఇవన్నీ ఒకే ప్రదేశంలో ఒకదానిపై ఒకటి చరిత్ర పొరలుగా దాగి ఉన్నాయి. పైకి చూస్తే ఇది ఒక అద్భుతమైన చర్చి, కానీ కిందికి చూస్తే ఇది దాదాపు 2000 సంవత్సరాల చరిత్రను దాచుకున్న ఒక భూగర్భ ప్రపంచం. మరి ఈ చరిత్రలో ఎంత నిజం ఉంది? మీరు ఎంతవరకు దీన్ని విశ్వసిస్తున్నారు? దీనిలో ఎన్ని రాజకీయ కారణాలున్నాయి, ఇంకెన్ని రహస్యాలున్నాయి? అది తెలుసుకోవాలని మీరు అనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వేచి ఉండండి. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.